హాయ్ వ్యూవర్స్, వెల్కమ్ టు సొగస్టుడి తర్మ. ఈరోజు మనం సొగస్టుడి తర్మలో ఎర్రగడ్డ సుందర్ నగర్ కాలనీలో ఉన్న విఘ్నేశ్వర సిల్క్స్కి వచ్చేసామండి. ఎప్పుడు కూడా మనం విఘ్నేశ్వర సిల్క్స్లో శారీస్ మాత్రమే చూస్తూ ఉంటాం కదా. మరి ఈ రోజు నేను పార్టీ వేర్ డ్రెస్సెస్లో ఉన్నటువంటి ఆల్ వెరైటీస్ చూపించడానికి రెడీగా ఉన్నాను. చూడడానికి మీరు కూడా రెడీగా ఉండండి. విఘ్నేశ్వర సిల్క్స్లో మనకి డ్రెస్సెస్ ఎక్స్ప్లెయిన్ చేయడానికి మనతో పాటు భారతి గారు ఉన్నారు. హలో భారతి గారు. హాయ్ అండి. ఈరోజు డ్రెస్సెస్ చూద్దాం. ఓకే, కాటన్ ఫ్యాబ్రిక్ లా ఉంటుంది, మనకి ఫుల్ డిజైనర్ వేర్ అండి. పై నెక్ పార్ట్ మొత్తం కూడా మనకి ఫుల్ డిజైనర్ ఉంటుంది. లోపల అనేది మనకి గోల్డ్ కలర్ షిమ్మర్ తీసుకున్నారు. దానిపైన మనకి కోరా కలర్ కాంబినేషన్ లో నెట్టెడ్ తీసుకొని మనకి ఫ్రిల్ టైప్ లో డిజైన్ ఇచ్చారనమాట. ఇక్కడ బెల్ట్ పార్ట్ వరకు మనకి ఫ్రిల్ టైప్ లో ఇచ్చేసి మళ్ళీ మధ్యలో మనకి ఒక స్టిచ్ లాగా డిజైన్ ఇచ్చారు. అంటే మనకి చూడడానికి కొంచెం క్రష్ టైప్ లో ఉంటుంది. నెక్ పార్ట్ వచ్చేసరికి మనకి బీడ్స్ తోను బ్లూ కలర్ స్టోన్స్ తోను డిజైన్ ఇచ్చారు. దాని కింద మొత్తం కూడా మనకి ఇది ప్యాచ్ వర్క్ అనమాట. నెట్టెడ్ పైనే మొత్తం మనకి పింక్ కలర్ థ్రెడ్ వర్క్ స్టోన్ వర్క్ డిజైన్ చేశారు. ఇక్కడ వచ్చేసి ఒక మోటివ్ లాగా మనకి కిందకి డిజైన్ ఇచ్చారు అనమాట. మొత్తం కూడా మనకి బ్లూ కలర్ థ్రెడ్ వర్క్, గోల్డ్ కలర్, పింక్ కలర్ థ్రెడ్ వర్క్ తో మనకి డిజైన్ ఇచ్చారు. గోల్డ్ కలర్ కొంచెం లెంతీగా తీసుకున్నారు. కింద పార్ట్ మొత్తం కూడా మనం చూసినట్లయితే గ్రే కలర్ కాంబినేషన్ అండి. టూ కలర్ కాంబినేషన్ మనకి కూడా చాలా రేర్ కలర్ కాంబినేషన్ ఉంటుంది. ఈ గ్రే కలర్ కాంబినేషన్ కాటన్ ఫ్యాబ్రిక్ ఉంటుంది అనమాట. మనకి అంబ్రెల్లా కటింగ్ లాగా మనకి గేర్ ఉంటుంది. ఫుల్ అంబ్రెల్లా కటింగ్ వచ్చింది. కింద చేసినట్లయితే మనకి పైన ఏదైతే క్రీమ్ కలర్ నెట్టెడ్ తీసుకున్నామో ఇక్కడ కాటన్ ఫ్యాబ్రిక్ లో మనకి క్రీమ్ కలర్ తీసుకున్నారు. దానికి 2 బోర్డర్స్ కూడా మనకి పైన తీసుకున్న ఎంబ్రాయిడరీ వర్క్ లో ఏవైతే కలర్స్ తీసుకున్నామో సేమ్ అదే పింక్ అండ్ గ్రీన్ సేమ్ అదే కలర్ కాంబినేషన్ లో మనకి థ్రెడ్ వర్క్ రా సిల్క్ బోర్డర్స్ ఇచ్చారు. ప్లెయిన్ బోర్డర్స్. ఈ మెటీరియల్ అనేది మనకి డ్రెస్ రౌండ్ కూడా మనకి కంటిన్యూ అవుతుంది. ఓకే, దీనికి బాటమ్ అండ్ చున్నీ ఎలా ఇచ్చారు? బాటమ్ మనకి కాంట్రాస్ట్ బాటమ్ వస్తుందండి. ఓకే, క్రీమ్ కలర్ ప్యాచ్ ఇచ్చారు కదా కింద బోర్డరు. సేమ్ అదే బోర్డర్ కలర్ కాంబినేషన్, పైన నెట్టెడ్ కలర్ కాంబినేషన్ లో మనకి ప్యాంట్. ఓకే, అంటే కాంట్రాస్ట్ తీసుకున్నారు. చున్నీ కూడా మనకి ఫుల్ కాంట్రాస్ట్ వస్తుంది. ప్లస్ ప్రింటెడ్ లో ఇచ్చారు అనమాట. ఓకే, మనకి ప్లెయిన్ ఇవ్వకుండా, అంటే రెగ్యులర్ గా మనం చున్నీస్ అనగానే ప్లెయిన్ చూస్తూ ఉంటాము. అవును, ఇది మొత్తం కూడా మనకి ప్రింటెడ్ లో ఇచ్చారు. షిఫాన్ మెటీరియల్ 4 సైడ్స్ కూడా మనకి ఏంటంటే రా సిల్క్ బ్లూ కలర్ కాంబినేషన్ బోర్డర్ ఇచ్చారు. దాని కింద వచ్చేసరికి మనకి ఫ్యాబ్రిక్ ప్రింట్ మొత్తం పింక్ కలర్, గ్రీన్ కలర్ కాంబినేషన్, బ్లాక్ కలర్, స్నఫ్ కలర్ తో మనకి ఒక లీఫ్ బోర్డర్ ని డిజైన్ చేశారనమాట. ఫ్లవర్ అండ్ లీఫ్ బోర్డర్ ని. ఈ డ్రెస్ కాస్ట్ ఇది వచ్చేసి మనకి 1900 పడుతుంది. నెక్స్ట్ డ్రెస్ అండి. నెక్స్ట్ ఫుల్ పార్టీ వేర్ వస్తుంది. పార్టీ వేర్ డ్రెస్. ఓకే, ఫుల్ గేర్ ఉంటుంది. ఓకే, పైన నెక్ పార్ట్ వచ్చేసరికి మనకి హెవీ స్టోన్ వర్క్ ఇచ్చారనమాట. ఇక్కడ చూసినట్లయితే లోపల మనకు వచ్చేసి కొంచెం లేస్ నెట్ టైప్ లో డిజైన్ ఉంటుంది. ఇక్కడ చూడొచ్చు మనకి ఈ ఫ్యాబ్రిక్ ని మనకి టోటల్ డ్రెస్ మొత్తం కూడా లోపల ఇన్నర్ పార్ట్ ఇచ్చారు. డిజైన్ అండ్ లీవ్స్ వచ్చేసి మనకి గోల్డ్ కలర్ కూడా టచ్ చేశారు. ఆ గోల్డ్ కలర్ ఇవ్వడం వల్ల మనకి దీంట్లో నుంచి క్లియర్ గా కనిపిస్తుంది లోపల ఇచ్చినటువంటి లేస్ డిజైన్ అనేది. పైన వచ్చేసరికి మనకి ఏంటంటే స్టోన్ వర్క్ అనమాట. ఇది కూడా మొత్తం కూడా మనకి వైట్ కలర్ స్టోన్స్ తీసుకున్నారు. దానికి అవుట్లైన్ అంతా కూడా స్ప్రింగ్ వర్క్ అలాగే జరీతో డిజైన్ ఇచ్చారనమాట. ఫుల్ మనకు డిజైన్ వచ్చేసి మొత్తం కూడా మనకి బెల్ట్ పార్ట్ వరకు మనకి హెవీగా ఉండేటట్లు డిజైన్ చేశారు. అక్కడెక్కడ మనకి గోల్డ్ కలర్ స్టోన్స్తో ఫ్లవర్ని డిజైన్ చేసి మిడిల్లో మనకి ఒక బిందీ షేప్లో ఒక వైట్ కలర్ స్టోన్స్ని ఇచ్చారు. ఇది వచ్చేసి మొత్తం కూడా మనకి డ్రెస్ మొత్తం కూడా ఫుల్ గేర్ ఉంటుంది. అంటే మనకి గౌన్ టైప్ లో వస్తుంది అనమాట. ఫ్లోర్ అంతా కూడా ఫ్లోర్ లెంత్ వస్తుంది. కింద వచ్చేసి మనకి అంబ్రెల్లా కటింగ్ లాగా మనకి ఏంటంటే రెగ్యులర్ గా అయితే కనుక కింద ఏదో ఒకటి మనకి ప్యాచెస్ తో బోర్డర్స్ లాగా ఇస్తూ ఉంటారు కదా. దీంట్లో అలా ఇవ్వకుండా నెట్టెడ్ మెటీరియల్ కంటిన్యూ చేసి కింద మనకి పీకో టైప్ లో ఇచ్చారు. అది కూడా సిల్వర్ కలర్. ఎందుకంటే ఇక్కడ స్టోన్ వర్క్ అంతా సిల్వర్ కలర్ లో వచ్చింది కాబట్టి ఈ లేస్ లోపల లేస్ మెటీరియల్ ఏదైతే ఉందో దానికి మనకి గోల్డ్ కలర్ తో ఒక బోర్డర్ ఇచ్చారు. హెవీ లుక్ ఉంది. ఇది వేసినా కూడా మనకి డిజైన్ అంతా కూడా కనిపించేటట్లు కొంచెం. దీనికి బాటమ్ అండ్ చున్నీ ఎలా వచ్చింది? బాటమ్ సేమ్ కలర్ వస్తుంది. చున్నీ వచ్చేసరికి మనకి ఏంటంటే సేమ్ కలర్ కాంబినేషన్ నెట్టెడ్ చున్నీ, నెట్టెడ్ మెటీరియల్. 4 సైడ్స్ కూడా మనకి గోల్డ్ కలర్ తో 2 సైడ్స్ చిన్న బోర్డర్ ఇచ్చారు. ఇంతకు ముందు లోపల లేస్ కి ఏదైతే బోర్డర్ తీసుకున్నామో ఆ బోర్డర్ ని కొంచెం స్మాల్ సైజ్ లో తీసుకుని 4 సైడ్స్ కూడా కంటిన్యూ చేశారు. ఈ డ్రెస్ కాస్ట్ 5500. నెక్స్ట్ డ్రెస్ అండి. నెక్స్ట్ డ్రెస్ వచ్చేసి ఇది మనకి చందేరి అనమాట.
ఇది మనం చూసినట్లయితే పైన బెల్ట్ పార్ట్ మొత్తం కూడా మనకి ఫ్రంట్ షోల్డర్ పార్ట్ మొత్తం కూడా ఏంటంటే ఇక్కడ వరకు మనకి వచ్చేసి ఒక యారో మార్క్ టైప్లో మనకి గోల్డ్ అండ్ కాపర్ కలర్ కాంబినేషన్ తీసుకున్నారు. కింద మొత్తం కూడా జెరీ టైప్లో మనకి డిజైన్ ఇచ్చారు. పైపింగ్ క్రీమ్ కలర్ పీచ్ కలర్ కాంబినేషన్ పైపింగ్ ఇచ్చారు. ఇక్కడ వచ్చేసి మనకి ఒక స్టోన్తో ఒక ఇచ్చారనమాట. కింద వచ్చేసి మనకి బీడ్స్ గోల్డ్ కలర్ బాల్స్ టైప్లో మనకి డిజైన్ వస్తుంది. ఇది మొత్తం కూడా మనకి ఫ్రంట్ పార్ట్ వస్తుంది. ఫుల్ హ్యాండ్స్ వస్తాయి అన్నమాట. మనకి స్లీవ్స్ వచ్చేసరికి సేమ్ ఫ్యాబ్రిక్ ఇచ్చారు. హ్యాండ్స్కి వచ్చేసరికి మనకి ఇక్కడ ఒక టెంపుల్ టైప్లో డిజైన్ ఉంటుంది. ఇక్కడ ఏదైతే ఆరో మార్క్తో చూసామో సేమ్ అదే ఆరో మార్క్ మనకి రిస్ట్ దగ్గర ఇచ్చారండి. కొంచెం లెంతీగా ఉండేటట్లు తీసుకుంటే ఫుల్ వస్తుంది మనకి ఒక టెంపుల్ టైప్లో. మిడిల్ పార్ట్ మొత్తం కూడా మనకి ఈ కాటన్ ఫ్యాబ్రిక్ చందేరి ఫ్యాబ్రిక్ వస్తుంది కాబట్టి మనకి చిన్న చిన్న ప్లేట్స్ లాగా డిజైన్ చేశారు. కింద కూడా మనకి ఫుల్ గేర్ ఉండేటట్లు డిజైన్ చేసి దానికి మళ్ళీ మనకి ఇక్కడ ఏదైతే మనం డిజైన్ చూసామో సేమ్ డిజైన్ ని మనకి టెంపుల్ టైప్లో ఇచ్చారు. టెంపుల్ టైప్లో మనకి కింద పార్ట్ మొత్తం కూడా డిజైన్ ఇచ్చారు. వన్ సైడ్ ఉంటుంది మనకి, ఓన్లీ ఫ్రంట్ సైడ్ మాత్రమే డిజైన్ చేశారు. దీనికి బాటమ్ అంచుని బాటమ్ ఫుల్ కాంట్రాస్ట్. ఇక్కడ ఏదైతే మనం పీచ్ కలర్ చూసామో సేమ్ అదే కలర్ కాంబినేషన్ ఫుల్ కాంట్రాస్ట్ ఇచ్చారు. ఫుల్ కాంట్రాస్ట్ వస్తుంది. అదే కలర్ బాటమ్ మనకి ఇచ్చారు. చున్నీ డబల్ షేడ్ వస్తుంది. ఓకే, బాటమ్ కలర్ అలాగే పైన టాప్ కలర్ ఏదైతే ఉందో ఆ 2 కలర్స్ షేడెడ్ లో తీసుకున్నారు. ఎడ్జెస్ చూసినట్లయితే మనకి బ్లూ కలర్ ఉంటుంది. అలాగే మిడిల్ పార్ట్ మొత్తం కూడా పీచ్ కలర్ కాంబినేషన్. ఓకే, ఫుల్ పార్టీ వేర్. ఈ డ్రెస్ కాస్ట్ ఎంత? 1800. నెక్స్ట్ డ్రెస్ అండి. నెక్స్ట్ డ్రెస్ వచ్చేసి లైట్ లెమన్ ఎల్లో కలర్ కాంబినేషన్ వస్తుంది. ఇప్పుడు వచ్చేసి అన్నీ కూడా మనకి ఏంటంటే కొంచెం కాలర్ నెక్ ఫ్యాషన్ అనమాట డ్రెస్సెస్లో. ఇక్కడ చూసినట్లయితే వెల్వెట్తో మనకి కాలర్ తీసుకున్నారు. దాని కింద మొత్తం కూడా స్టోన్ వర్క్తో స్ప్రింగ్ వర్క్తో డిజైన్ ఇచ్చారు. ఇక్కడంతా కూడా వెల్వెట్ తీసుకొని మొత్తం మనకి ఎక్కడ అంటే స్టోన్స్ని కొంచెం తక్కువ చేసి బీడ్స్ అనమాట మనకి వచ్చేసి మొత్తం గోల్డ్ కలర్తో బీడ్స్తో డిజైన్ ఇచ్చారు. అక్కడక్కడ మనకి థ్రెడ్ వర్క్ మోతీ వర్క్ ఇచ్చారనమాట. ఇది వచ్చేసి మొత్తం కూడా మనకి ఎంబ్రాయిడరీ లాగా మొత్తం స్టోన్స్ ఫుల్ డిజైనర్ ప్యాటర్న్. ఇక్కడ వచ్చేసి మనకి ఏంటంటే గోల్డ్ కలర్లోనే కొంచెం సిల్వర్ అండ్ గోల్డ్ కలర్ మిక్స్తో మనకి ఒక బాక్సెస్ టైప్లో మనకి డిజైన్ చేశారు 2 సైడ్స్. బెల్ట్ పార్ట్లో మనకి స్ప్రింగ్ వర్క్ అలాగే స్టోన్ వర్క్తో ఒక డిజైన్ ఇచ్చారు. కింద మొత్తం కూడా మనకి కలర్ వచ్చేసి కొంచెం లైట్ లెమనిష్ కలర్ కాంబినేషన్లో ఉంటుంది. దీనికి కింద మొత్తం కూడా మనకి వెల్వెట్ మిడిల్ పార్ట్ మొత్తం కూడా నెటెడ్ మెటీరియల్ దట్టు మనకి టోటల్ ప్లెయిన్ తీసుకుని కలీజ్లో ఇచ్చారు. కింద వచ్చేసి మనకి ఏంటంటే వెల్వెట్ బ్లాక్ కలర్ కాంబినేషన్ తీసుకున్నారు అనమాట. ఇక్కడ కూడా స్టోన్ వర్క్ అనేది లేకుండా ఓన్లీ మెటీరియల్. ఇక్కడ వచ్చేసి మనకి గోల్డ్ కలర్తో క్రాస్ లైన్స్ ఉండేటటువంటి బార్డర్ తీసుకున్నారు. ఈ బార్డర్ మనకి డ్రెస్ 2 సైడ్స్ కూడా కంటిన్యూ అవుతుంది. ఓకే, బాటమ్ వచ్చేసరికి మనకి ఏంటంటే సేమ్ కలర్స్. ఓకే, సేమ్ కలర్ కాంబినేషన్ ఇచ్చి కింద యాంకల్ దగ్గర మాత్రమే మనకి బ్లాక్ కలర్ వెల్వెట్ మెటీరియల్ టచ్ చేశారు. అంటే కింద దామన్ పార్ట్లో మనకి ఎలా అయితే వచ్చిందో బ్లాక్ కలర్ వెల్వెట్ మెటీరియల్ అండ్ గోల్డ్ కలర్తో ఒక చిన్న బోర్డర్ సేమ్ అదే కలర్స్ కాంబినేషన్ ని మనకి యాంకల్ దగ్గర ఇచ్చారు. చున్నీ కూడా సేమ్ కలర్ కాంబినేషన్ డ్రెస్ కలర్ కాంబినేషన్ చున్నీ ఇచ్చారు మనకి. ఓకే, కాంట్రాస్ట్ కావాలంటే మనం బ్లాక్ వేసుకోవచ్చు. ఇది వచ్చేసి బార్డర్స్ వచ్చేసి 2 సైడ్స్ మనకి గోల్డ్ కలర్ ఇచ్చారు. మిగిలిన 2 సైడ్స్ కూడా మనకి ఏంటంటే కార్నర్ లో బ్లాక్ వెల్వెట్ అండ్ గోల్డ్ కలర్ బార్డర్ ఒకటి ఇచ్చారు. ఓకే, కాంట్రాస్ట్ కావాలంటే మనం బ్లాక్ కలర్ కూడా డిజైన్ చేయించుకోవచ్చు. ఈ డ్రెస్ కాస్ట్ ఎంత? ఇది వచ్చేసి మనకి 4000 పడుతుంది. నెక్స్ట్ డ్రెస్ అండి. నెక్స్ట్ డ్రెస్ వచ్చేసి ఇది మనకి ఆరెంజ్ కలర్ కాంబినేషన్. ఓకే, పైనంతా చూసినట్లయితే మనకి నెట్టెడ్ బ్రాసో మెటీరియల్ తీసుకున్నారు. పింక్ కలర్ కాంబినేషన్లో తీసుకొని ఇక్కడ ప్యాచ్ వర్క్ లాగా డిజైన్ చేశారు. ఒక మోటివ్ ఇచ్చారనమాట మనకి స్టోన్ వర్క్తో. ఇక్కడ గ్రీన్ కలర్ మీద రాసిల్క్ మీద మనకి పిటాయి వర్క్తో గోల్డ్ కలర్ ఇచ్చారు. రౌండ్ నెక్ కనిపించారు. రౌండ్ నెక్ లాగా మనకి షిమ్మర్ బార్డర్ ఒకటి పింక్ కలర్ బార్డర్ ఒకటి ఇచ్చారు. ఇక్కడంతా కూడా మనకి క్రషర్ టైప్లో రాసిల్క్ని మనకి స్టిచెస్ లాగా డిజైన్ చేసి మనకి సిల్వర్ కలర్ గ్రీన్ కలర్ లైన్స్ ఇచ్చారు. దానికి వచ్చేసి మనకి ముడికుట్టిలాగా మనకి పింక్ కలర్ థ్రెడ్ వర్క్ చిన్న సిల్వర్ కలర్ బుట్టి ఇచ్చారు. నెక్ పార్ట్ లో మొత్తం కూడా మనకి ముడిలాగా గ్రీన్ కలర్ తో రా సిల్క్ ఇచ్చారు. ఇదంతా కూడా మనకి ఏంటంటే మనకి చందేరి సిల్క్ మెటీరియల్ ఇచ్చారు. మెటీరియల్ చందేరి సిల్క్ ఇచ్చారు. కింద చూసినట్లయితే మనకి దామన్ పార్ట్ కట్ బోర్డర్ లుక్ ఉండే విధంగా హెవీ కలర్స్ తీసుకున్నారు. కింద గ్రీన్ కలర్ రా సిల్క్ ఇచ్చారు. దానిపైన పింక్ కలర్ ఇచ్చారనమాట. ఇక్కడ చూసినట్లయితే గ్రీన్ కలర్ చిన్నది పింక్ కలర్ చిన్న బార్డర్ ఇచ్చారు. మిడిల్ పార్ట్ మొత్తం కూడా మనకి బ్లూ కలర్ రా సిల్క్ తీసుకొని దానిపైన మొత్తం సిల్వర్ కలర్ తో జరీతో మనకి డిజైన్ ఇచ్చారు. అక్కడక్కడ వులెన్ థ్రెడ్ యూజ్ చేశారు మనకి గ్రీన్ కలర్ పింక్ కలర్ తో. ఈ డిజైన్ అనేది మనకి ఒక బోర్డర్ లాగా బంచెస్ లాగా డిజైన్ ఉంటుంది.
అంటే వన్ సైడ్ ఉంటుంది మనకి డ్రెస్. ఓకే, ఫ్రంట్ లుక్ మాత్రం స్టైలిష్ గా ఉండేటట్లు డిజైన్ చేశారు. దీనికి బాటమ్ అంచు, బాటమ్ వచ్చేసి కాంట్రాస్ట్ బాటమ్ వస్తుంది. ఓకే, బ్లూ కలర్ వస్తుంది. అంటే పైన షోల్డర్ పార్ట్ లో అలాగే కింద దామన్ పార్ట్ లో కూడా మనకి బ్లూ కలర్ ఎక్కువ అనేది యూస్ చేశారు. సో ఆ కలర్ కాంబినేషన్ అంటే డ్రెస్ చూసినట్లయితే మనకి ఆరెంజ్ కలర్ ఉంది కదా, దానికి ఫుల్ కాంట్రాస్ట్ కలర్ కాంబినేషన్ బ్లూతో మనకి బాటమ్. దీనికి వచ్చే చున్నీ డబల్ షేడ్ వస్తుంది. షిఫాన్ మెటీరియల్, ప్యూర్ షిఫాన్ మెటీరియల్తో 2 షేడ్స్ బాటమ్ అలాగే టాప్ ఏ కలర్స్ అయితే ఉన్నాయో ఆ 2 కలర్స్ కాంబినేషన్లో షేడెడ్లో మనకి షిఫాన్ చున్నీ ఇచ్చారు. 2 సైడ్స్ ఎడ్జెస్లో మాత్రమే గ్రీన్ కలర్ అండ్ సిల్వర్ కలర్తో చిన్న బోర్డర్స్ డిజైన్ చేశారు. ఈ డ్రెస్ కాస్ట్ 2800. నెక్స్ట్ డ్రెస్ మనకి కాటన్ ఫ్యాబ్రిక్ వస్తుంది. ఓకే, పైన నెక్ పార్ట్ మొత్తం కూడా మనకి రాయల్ బ్లూ కలర్ వెల్వెట్ తీసుకున్నారు. దానిపైన సిల్వర్ కలర్తో మనకి అక్కడక్కడ లీఫ్ బుట్టి ఇచ్చారనమాట. ఆ సిల్వర్ కలర్ లీఫ్కి మనకి డ్రెస్ కలర్ కాంబినేషన్ స్టోన్స్ ఇచ్చారు. సర్కిల్స్ లాగా మనకి థ్రెడ్ వర్క్లో ఫ్లవర్ టైప్లో ఫ్లవర్స్లో మనకి డిజైన్ ఇచ్చారు. ఇక్కడంతా కూడా మనం చూసినట్లయితే మొత్తం కూడా మనకి ఫుల్ ఎంబ్రాయిడరీ వర్క్ లాగా మనకి డిజైన్ ఉంటుంది. రౌండ్ నెక్ ఇచ్చారనమాట. కింద పార్ట్ మొత్తం కూడా మనకి చందేరి మెటీరియల్ కాటన్ ఫ్యాబ్రిక్ కాబట్టి మనకి ఫుల్ కలీస్ టైప్లో మనకి డిజైన్ ఇచ్చారు. ఈ కింద దామన్ పార్ట్ మనం చూసినట్లయితే వెల్వెట్ బ్లూ కలర్ తీసుకొని ఫ్లవర్ బోర్డర్ ఇచ్చారనమాట. సిల్వర్ కలర్తో మనకి ఫ్లవర్ డిజైన్ వచ్చి దానికి మళ్ళీ జిగ్జాగ్ లాగా మనకి డిజైన్ ఇచ్చి దానిపైన డ్రెస్ కలర్ కాంబినేషన్ థ్రెడ్ వర్క్తో మనకు ఒక ఫ్లవర్ డిజైన్, అవుట్లైన్ అంతా కూడా మనకి సిల్వర్ కలర్ జరీతో డిజైన్ ఇచ్చారు. అంటే టోటల్గా మనకి పైన ఏ మెటీరియల్స్ ఏ కలర్స్ కాంబినేషన్ అయితే యూజ్ చేశారో సేమ్ దామన్ పార్ట్లో కూడా మనకి అవే కలర్స్ కాంబినేషన్, కాకపోతే డిజైన్ అనేది చేంజ్ చేశారు. దీనికి బాటమ్ మస్టర్డ్ ఎల్లో కలర్ కాంబినేషన్ సేమ్ కలర్, మనం బ్లూ కలర్ కూడా యూజ్ చేసుకోవచ్చు. బ్లూ కలర్ లెగ్గింగ్ అలాంటిది యూజ్ చేసుకోవచ్చు కాంట్రాస్ట్ కావాలనుకుంటే. మస్టర్డ్ ఎల్లో కలర్ లెగ్గిన్స్ ఇచ్చారు. దీనికి వచ్చేసి షిఫాన్ చున్నీ వస్తుంది. మస్టర్డ్ ఎల్లో సేమ్ కలర్. ఓకే, షిఫాన్ ప్యూర్ షిఫాన్ మెటీరియల్ చున్నీ ఇచ్చారు. డ్రెస్ మాత్రం చాలా స్టైలిష్గా ఉందండి, ఎందుకంటే కాంట్రాస్ట్ నెక్ అండ్ కాంట్రాస్ట్ దామన్ పార్ట్ ఇవ్వడం వల్ల. ఈ డ్రెస్ కాస్ట్ 2200. నెక్స్ట్ డ్రెస్ అండి. నెక్స్ట్ డ్రెస్ జార్జెట్ అండి, గ్రేప్ కలర్ కాంబినేషన్. ఫ్రంట్ నెక్ చూసినట్లయితే మనకు మొత్తం కూడా రౌండ్ నెక్ డిజైన్ చేశారు. ఇక్కడ వచ్చేసి స్టోన్ వర్క్ ఇచ్చారనమాట. గోల్డ్ కలర్ కాంబినేషన్లో స్టోన్ వర్క్ ఉంటుంది. స్ప్రింగ్ వర్క్ కూడా మనకి గోల్డ్ కలర్ అలాగే డ్రెస్ కలర్ కాంబినేషన్ ఇచ్చారు. ఇక్కడ థ్రెడ్ వర్క్ కూడా మనకి జరీతోనే థ్రెడ్ వర్క్ ఇచ్చారనమాట. ఇక్కడ చూసినట్లయితే మనకి మొత్తం కూడా థ్రెడ్ వర్క్తోనే లైన్స్ టైప్లో డిజైన్ ఉంటుంది. కింద బెల్ట్ పార్ట్లో మనం చూసినట్లయితే గోల్డ్ కలర్ జరీతోనే మనకి హిల్ టైప్లో మనకి డిజైన్ ఇచ్చారు. ఈ బెల్ట్ పార్ట్ అనేది 2 సైడ్స్ కూడా కంటిన్యూ అవుతుంది అండి. హిల్ టైప్లో కొంచెం డిఫరెంట్గా ఇచ్చారనమాట. నెట్టెడ్ మెటీరియల్కి ఎట్లా అయితే ఉంటుందో సేమ్ అదే టైప్లో మనకి కొంచెం ట్రాన్స్పరెంట్గా ఉండే విధంగా హిల్ టైప్లో తీసుకున్నారు. మిడిల్ పార్ట్ మొత్తం కూడా మనకి జార్జెట్ మెటీరియల్ వస్తుంది. కింద పార్ట్ బార్డర్ చూసినట్లయితే మనకి ఇక్కడ ఏదైతే బెల్ట్ పార్ట్లో యూజ్ చేసామో డిజైన్ దాన్ని కొంచెం బిగ్ సైజులో తీసుకున్నారు. పైన మనకి గ్రీన్ కలర్ రా సిల్క్ లేస్ బార్డర్ ఒకటి ఇచ్చారు. ఇక్కడ వచ్చేసి మనకి గోల్డ్ కలర్తో జిగ్జాగ్ లాంటి బార్డర్ ఒకటి, కింద వచ్చేసి మొత్తం కూడా మనకి వెల్వెట్ తీసుకున్నారు. సేమ్ డ్రెస్ కలర్ ఏదైతే ఉందో అదే కలర్, కాకపోతే ఫ్యాబ్రిక్ అనేది చేంజ్ చేసి మనకి వెల్వెట్ మెటీరియల్ ఇచ్చారు. టోటల్ మనకి డ్రెస్ మొత్తం కూడా ఇలాగే ఉంటుంది. ఫ్రంట్ అండ్ బ్యాక్ సేమ్ డిజైన్ వస్తుంది. దీనికి బాటమ్ అంచు బాటమ్ డ్రెస్ కలర్ కాంబినేషన్ బాటమ్ వస్తుంది. సేమ్ కలర్ ఇచ్చారు. గోల్డ్ కలర్ కూడా మనం డిజైన్ చేయించుకోవచ్చు. గోల్డ్ కలర్ అయితే కనుక కాంట్రాస్ట్ అవుతుంది. ఇది మనకి సేమ్ గ్రేప్ కలర్ కాంబినేషన్తోనే మనకి బాటమ్ డిజైన్ చేశారు. చున్నీ మార్బుల్ జార్జెట్ చున్నీ ఇచ్చారు. ఇంతకు ముందు మనం చూసిన చున్నీలన్నీ కూడా మనకి ప్యూర్ షిఫాన్ కదా, ఇది మార్బుల్ జార్జెట్. బార్డర్ కూడా మనం చూసినట్లయితే కింద దామన్ పార్ట్ లో మనం గ్రీన్ కలర్ లేస్ బార్డర్ చూసాము. సేమ్ అది 2 కలర్ బార్డర్స్ ని మనకి చున్నీ 4 సైడ్స్ కూడా డిజైన్ చేశారు. ఈ డ్రెస్ కాస్ట్ 3400. నెక్స్ట్ డ్రెస్ అండి. నెక్స్ట్ కూడా మనకి జార్జెట్ డ్రెస్ బ్లాక్ కలర్. ఇది చూసినట్లయితే మనకి నెక్ పార్ట్ కూడా మనకి కొంచెం స్ట్రైట్ గా ఉండేటట్లు డిజైన్ ఇచ్చారనమాట. ఇక్కడ మొత్తం కూడా స్టోన్ వర్క్ వస్తుంది, వీ నెక్ వస్తుంది, స్టోన్ వర్క్ వస్తుంది, జరీతో మనకి డిజైన్ ఇచ్చారు. ఇక్కడ మనకి ఫ్రంట్ దాకా వస్తుంది అనమాట డిజైన్. మళ్ళీ మనకి థ్రెడ్ వర్క్ తో లైన్స్ టైప్ లో డిజైన్ తీసుకున్నారు. ఇక్కడ బెల్ట్ పార్ట్ లో కూడా మనకి బ్లాక్ మీద లైన్స్ తో ఇట్లా అడ్డం మనకి టోటల్ గా అంటే మనకి చిన్న బోర్డర్ లాగా ఇచ్చినప్పటికీ కూడా కాంట్రాస్ట్ కలర్ ఫుల్ మనకి జరీ ఇచ్చేసరికి బాగా హైలైట్ అవుతుంది నెక్ పార్ట్ అంతా. దట్టు ఏంటంటే మనకి మొత్తం కూడా గోల్డ్ కలర్ మాత్రమే తీసుకున్నారండి, వేరే కలర్ తీసుకోకుండా బంచెస్ టైప్ లో ఇచ్చారు. కొంచెం స్టైలిష్ గా డిజైన్ చేశారన్నమాట. కింద వచ్చేసి మనకి జార్జెట్ మెటీరియల్ గేర్ ఉండేటట్లు డిజైన్ ఇచ్చారు. ఇక్కడ దామన్ పార్ట్ లో మనం చూసినట్లయితే ఒక ఫ్లవర్ వేరియేషన్ ఫ్లవర్ డిజైన్ ఒకటి ఇచ్చారు జరీతోనే. పైన వచ్చేసరికి మనకు ఒక సర్కిల్ లాగా డిజైన్ వస్తుంది. మళ్ళీ మనకు ఒక ఫ్లవర్ డిజైన్, ఇక్కడ మ్యాంగో డిజైన్ ఇచ్చారు. ఓకే, ఇది వచ్చేసి మనకి మొత్తం కూడా 3 డిజైన్స్ ని ఈ దామన్ పార్ట్ లో డిజైన్ చేశారు. దీనికి బాటమ్ అంచుని బాటమ్ మనకి సేమ్ కలర్ వస్తుంది, బ్లాక్ కలర్. గోల్డ్ కలర్ కూడా చేసుకోవచ్చు, వేసుకోవచ్చు. దీని మీద బ్లాక్ కలర్ ఇచ్చారు, సాటిన్ ఇచ్చారు. దీనికి కూడా మనకి మార్బుల్ జార్జెట్ ఇచ్చారు అనమాట. మనకి చాలా స్మూత్ ఉంటుంది మార్బుల్ జార్జెట్ అంటే. ఓకే,
స్మూత్ మెటీరియల్. చున్నీ వచ్చేసి మనకి మార్బుల్ జార్జెట్ మెటీరియల్ ఇచ్చారు. అలాగే 4 సైడ్స్ కూడా దామన్ పార్ట్ లో బ్యాక్ సైడ్ ఏదైతే మెటీరియల్ యూస్ చేశారో అదే మెటీరియల్ ని ఈ చున్నీకి 4 సైడ్స్ ఇచ్చారు. ఈ డ్రెస్ కాస్ట్ ఎంత ఉంది? 3200. నెక్స్ట్ డ్రెస్ అండి. నెక్స్ట్ డ్రెస్ వచ్చేసి కాటన్ లోనే మనకి ఫుల్ వర్క్ వస్తుంది, లైట్ లెమన్ ఎల్లో. ఇక్కడ చూసినట్లయితే మనకి వీ నెక్ ఇచ్చారు, మొత్తం కూడా వెల్వెట్ తీసుకున్నారు బ్లూ కలర్. ఓకే. దాని పైన అంతా కూడా సిల్వర్ కలర్ జరీతో ఫ్లవర్ డిజైన్ ఇచ్చారు అనమాట. ఓకే. ఇక్కడ వచ్చేసి మనకి బెల్ట్ పార్ట్ లో వచ్చేసరికి మనకి ఒక క్రీపర్ లాగా డిజైన్ ఇచ్చారు, సిల్వర్ కలర్ అలాగే మనకి గోల్డ్ కలర్ జరీతో డిజైన్ ఇచ్చారు. ఈ ఫ్రంట్ పార్ట్ మొత్తం కూడా మనకి ఏంటంటే కాటన్ ఫ్యాబ్రిక్ తీసుకొని దాని మీద మనకి వర్క్ ఇచ్చారు అనమాట, థ్రెడ్ వర్క్. సేమ్ సెల్ఫ్ కలర్ కాంబినేషన్ వర్క్ చేశారు. ఇక్కడ చూసి మొత్తం కూడా మనకి థ్రెడ్ వర్క్ తో చిన్న చిన్న లీఫ్ బుటీస్ అలాగే ఫ్లవర్ బుటీస్ ని డిజైన్ చేశారు. కింద దామన్ పార్ట్ లో చూసినట్లయితే మనకి రెడ్ కలర్ రా సిల్క్ ఇచ్చారు, బ్లూ కలర్ రా సిల్క్ మీద గోల్డ్ కలర్ తో డిజైన్ వస్తుంది, గ్రీన్ కలర్ రా సిల్క్ ఇచ్చారు. ఇక్కడ మనకి గోల్డ్ కలర్ తో మనకి క్రాస్ లైన్స్ ఉన్నటువంటి బోర్డర్ ఇచ్చారు, కింద వెల్వెట్ బ్లూ కలర్ ఇచ్చారు అనమాట. ఈ బోర్డర్ మనకి ఫ్రంట్ సైడ్ మాత్రమే ఉంటుంది. ఫుల్ కాంట్రాస్ట్ లెగ్గిన్స్ ఇచ్చారు. ఇది కాటన్ ఫ్యాబ్రిక్ మనకి బాటమ్ ఇచ్చారు, బ్లూ కలర్ కాంబినేషన్. పైన కూడా మనం బ్లూ యూస్ చేసాము, కింద పార్ట్ లో కూడా మనకి బ్లూ ఉంటుంది కాబట్టి బ్లూ కలర్ యూస్ చేసాము. బట్ షిఫాన్ కోట్ చున్నీ వస్తుంది మనకి 2 కలర్స్ షేడెడ్ లో. బాటమ్ అండ్ పైన టాప్ ఏ కలర్స్ అయితే ఉన్నాయో ఆ 2 కలర్స్ కాంబినేషన్ తో మనకి షిఫాన్ చున్నీ ఇచ్చారండి. స్మూత్ మెటీరియల్, ప్యూర్ షిఫాన్ మెటీరియల్. ఈ డ్రెస్ కాస్ట్ ఎంత ఉందండి? 1800 పడుతుంది. నెక్స్ట్ డ్రెస్ అండి. నెక్స్ట్ డ్రెస్ వచ్చేసి ఇది మనకి లేస్ నెట్ లో డిజైన్. కలర్ చాలా బాగుంది. ఫ్రంట్ నెక్ పార్ట్ వచ్చేసరికి మనకి గోల్డ్ కలర్ షిమ్మర్ తీసుకున్నారు, దానిపైన డ్రెస్ కలర్ కాంబినేషన్ లో మనకి ఒక క్రీపర్ పార్ట్ ని ఇచ్చారనమాట. మొత్తం కూడా బ్లూ కలర్ థ్రెడ్ వర్క్ తో క్రీపర్ ని ఇచ్చారు, కింద పైపింగ్ లాగా మనకి డిజైన్ ఉంటుంది. ఇది వచ్చేసి మనకి లేస్ నెట్ తీసుకున్నారనమాట, మొత్తం కూడా డిజైన్ ఉంది. లేస్ నెట్ డిజైన్ మనకి క్రీపర్స్ లాగా ఉండే డిజైన్ తీసుకున్నారు, కలీస్ టైప్ లో. దీనికి కింద వచ్చేసి మనకి సాటిన్ పెట్టికోట్ ఇచ్చారు, కింద దామన్ పార్ట్ వచ్చేసరికి మనకి గోల్డ్ కలర్ షిమ్మర్ తీసుకున్నారు అనమాట. దానిపైన మనకి బ్లూ కలర్ సాటిన్ బోర్డర్ అలాగే గోల్డ్ కలర్ చిన్న బోర్డర్ ఇచ్చారు. ఈ డ్రెస్ లో ఎక్కడ కూడా మనకి స్టోన్ వర్క్ అనేది రాలేదండి, టోటల్ గా ఫుల్ థ్రెడ్ వర్క్ ఇచ్చారు. కింద దామన్ పార్ట్ చూసినట్లయితే కనుక మొత్తం కడ్డీ బోర్డర్ స్టైల్లోనే ఈజీగా మనం వాష్ చేయించుకోవచ్చు. బ్యాక్ సైడ్ కూడా మనకి సేమ్ కలర్ కాంబినేషన్ ఫ్యాబ్రిక్ డిజైన్ చేశారు, షిమ్మర్ జూట్. దానిపైన డ్రెస్ మెటీరియల్ ఏ కలర్ అయితే ఉందో మెయిన్ కలర్, ఆ కలర్ కాంబినేషన్ తో సన్నటి లైన్స్ ఇచ్చారు. సేమ్ కలర్ బాటమ్ ఇస్తారు. చున్నీ వచ్చేసరికి నెట్టెడ్ చున్నీ వస్తుంది, సేమ్ కలర్ కాంబినేషన్, కాకపోతే చున్నీ మెటీరియల్ వచ్చేసి నెట్టెడ్ మెటీరియల్. ఈ డ్రెస్ కాస్ట్ ఎంత ఉంది? ఇది వచ్చేసి 1700 పడుతుంది. నెక్స్ట్ డ్రెస్ అండి. నెక్స్ట్ డ్రెస్ వచ్చేసి ఇది మనకి ఫుల్ లెంత్ ఉంటుంది. ఇది వచ్చేసి పైన నెక్ వచ్చేసి మనకి కాలర్ నెక్ ఇచ్చారనమాట. ఓకే. కాలర్ నెక్ ఇచ్చేసి మనకి ఇక్కడ మొత్తం కూడా ఫ్రంట్ పార్ట్ యూ షేప్ తీసుకొని లోపలంతా కూడా మనకి సిల్వర్ కలర్, రెడ్ కలర్, ఎల్లో, గ్రీన్ కలర్ కాంబినేషన్ లో డిజైన్ తీసుకున్నారు. మనకి ఇక్కడ బటన్స్ లో మనకి గ్రీన్ అండ్ రెడ్ కలర్ రా సిల్క్ బటన్స్ ఇచ్చారు. ఇక్కడ వచ్చేసి మనకి ఏంటంటే ఓన్లీ షోల్డర్ పార్ట్ వచ్చేసరికి సిల్వర్ కలర్ తో ఒక జిగ్జాగ్ లాగా డిజైన్ వస్తుంది. ఇక్కడ వచ్చేసి మనకి బెల్ట్ పార్ట్ లో బ్లాక్ రా సిల్క్ మీద మనకి ఒక సర్కిల్స్ లాగా రెడ్ కలర్ ఇచ్చారు, దానికి అవుట్లైన్ అంతా సిల్వర్ కలర్ తో డిజైన్ వస్తుంది. ఇక్కడ గ్రే కలర్ తీసుకున్నారు. మనకి హ్యాండ్స్ చూసినట్లయితే నెట్టెడ్ హ్యాండ్స్ ఇచ్చారనమాట. గ్రే కలర్ తీసుకొని దానిపైన మొత్తం కూడా గ్రే కలర్ థ్రెడ్ వర్క్ తోనే ఫ్లవర్ డిజైన్ ఇచ్చారు. ఇక్కడ హ్యాండ్స్ కి బోర్డర్ చూసినట్లయితే బెల్ట్ పార్ట్ లో ఏదైతే తీసుకున్నారో సేమ్ డిజైన్ ని అదే డిజైన్ ఇక్కడ కంటిన్యూ. 2 సైడ్స్ మనకి గ్రీన్ కలర్, రెడ్ కలర్ రా సిల్క్ ఇచ్చారు. ఇది వచ్చేసి మనకి డ్రెస్ మొత్తం కూడా మనం చూసినట్లయితే ఈ హ్యాండ్స్ మెటీరియల్ ఏదైతే ఉంటుందో సేమ్ అదే మెటీరియల్ ని మనకి డ్రెస్ కి యూజ్ చేసామన్నమాట. కింద పార్ట్ చూసినట్లయితే మనకి ఫుల్ దామన్ పార్ట్ హాఫ్ వరకు కట్ బోర్డర్ టైప్ లో ఇచ్చారు. మనకి వద్దనుకుంటే ఇది కట్ చేసుకోవచ్చండి. మనకి హాఫ్ వరకు ఇచ్చారు. ఇక్కడ మొత్తం కూడా బ్లాక్ మీద మనకి గోల్డ్ కలర్ తో డిజైన్ ఇచ్చారు, రెడ్ అండ్ గ్రీన్, ఎల్లో కలర్ కాంబినేషన్ డిజైన్ ఒకటి. దామన్ పార్ట్ లో మనకి ఫ్రంట్ బెల్ట్ పార్ట్ లో ఉండే డిజైన్ ఒకటి ఇచ్చారు. ఇక్కడ గోల్డ్ కలర్ లేస్ ఇచ్చారనమాట. మళ్ళీ వచ్చేసి మనకి కట్ వర్క్ స్టైల్లో డిజైన్ ఉంటుంది. బ్యాక్ కూడా నెక్ చూసినట్లయితే మనకి రౌండ్ నెక్ తీసుకున్నారు, మనకి రౌండ్ నెక్ ఇచ్చారనమాట. దీనికి బాటమ్ వచ్చేసరికి మనకి రెడ్ కలర్ ఇచ్చారనమాట. ఓకే. రెడ్ కలర్ బెల్ట్ పార్ట్ లో అలాగే రిస్ట్ దగ్గర ఇవంతా కూడా మనకి బెల్ట్ కలర్ ఏదైతే కలర్ కాంబినేషన్ తీసుకున్నారో అదే కలర్ కాంబినేషన్ తో బాటమ్ చున్నీ డబల్ షేడ్ వస్తుంది మనకి, రెడ్ అండ్ గ్రే కలర్ కాంబినేషన్. బోర్డర్స్ వచ్చేసరికి సేమ్ గ్రీన్ అండ్ రెడ్ కలర్ కాంబినేషన్ రా సిల్క్ బోర్డర్స్ ఇచ్చారు. ఈ డ్రెస్ కాస్ట్ ఎంత? 1300. నెక్స్ట్ వెరైటీ అండి. ఇది కూడా నెట్టెడ్ లోనే మనకి
ఇది వచ్చేసి మనకి ఫ్రంట్ పార్ట్ నెక్ పార్ట్ చూసినట్లయితే మనకి వీ నెక్ తీసుకున్నారు. మొత్తం కూడా మనకి సిల్వర్ కలర్ తో స్టోన్ వర్క్ ఇచ్చారు. 2 సైడ్స్ ఏమో మనకి ఫ్లవర్ డిజైన్ వచ్చింది. కరెక్ట్ గా షోల్డర్ పార్ట్ లో పైన వచ్చే విధంగా ఒక ఫ్లవర్ డిజైన్ ఇచ్చారు స్టోన్ వర్క్ తో. ఇక్కడ వచ్చేసి మనకి నెక్ పార్ట్ మొత్తం కూడా స్టోన్ వర్క్ తో ఒక జ్యువెలరీ నెక్ లాగా మనకి డిజైన్ ఇచ్చారు. ఇక్కడ వచ్చేసి మొత్తం కూడా సన్న ప్లేట్స్ లాగా మనకి నెట్టెడ్ లో ఫ్రిల్ టైప్ లో డిజైన్ ఇచ్చారనమాట. బెల్ట్ పార్ట్ లో చూసినట్లయితే మనకి కట్ వర్క్ ప్యాచ్ ని అటాచ్ చేశారు. ఇక్కడంతా కూడా మనకి రా సిల్క్ తీసుకొని దాని మీద మొత్తం కూడా మనకి సిల్వర్ కలర్ జరీతో డిజైన్ ఇచ్చారు. ఫ్లవర్స్ మొత్తం కూడా మనకి స్టోన్ వర్క్ ఇచ్చారు. ఇది బెల్ట్ పార్ట్ లో మనకి కొంచెం డిజైన్ ఇచ్చారు, ఫ్లవర్ డిజైన్. ఈ మిడిల్ పార్ట్ మొత్తం కూడా మనకి ఏంటంటే నెట్టెడ్ చిన్న చిన్న ప్లేట్స్ లాగా మనకి నెట్టెడ్ లో డిజైన్ ఇచ్చారు గ్రీన్ కలర్. దీనికి కింద కూడా మనం చూసినట్లయితే వైట్ కలర్ అంటే సిల్వర్ కలర్ తో మనకి డిజైన్ ఇచ్చారనమాట. మొత్తం కూడా లోపల వచ్చేసి మనకి సాటిన్ పెట్టికోట్ ఏదైతే మనకి గ్రీన్ కలర్ ఇచ్చారో దానికి మనకి సిల్వర్ కలర్ బోర్డర్ ఇచ్చారు. అంటే మనకి లేయర్ 1 లేయర్ కింద మొత్తం కూడా మనకి ఆ బోర్డర్ ఉంటుంది కాబట్టి ఇలా మనకి కనిపిస్తూ ఉంటుంది. ఓకే, డిఫరెంట్గా ఉందండి ప్యాటర్న్ మొత్తం కూడా. టోటల్ గ్రీన్ కలర్తోనే డిజైన్ చేశారు. దానికి ఓన్లీ సిల్వర్ కలర్, ఎక్కడ కూడా గోల్డ్ కలర్ యూజ్ చేయకుండా వేరే కలర్స్ తీసుకున్నా మొత్తం టోటల్ ఒకటే కలర్ అయినా కూడా చాలా స్టైలిష్గా ఉంది. దీనికి బాటమ్ కూడా మనం చూసినట్లయితే సేమ్ కలర్ కాంబినేషన్ బాటమ్ ఇచ్చారు. చున్నీ వచ్చేసి నెట్టెడ్ చున్నీ ఇచ్చారు గ్రీన్ కలర్. నెట్టెడ్ చున్నీ తీసుకుని సిల్వర్ కలర్ కాంబినేషన్తో చిన్న రిబ్బన్ వర్క్ టైప్లో మనకి ఒక చిన్న బార్డర్ తీసుకున్నారు. టోటల్ ఫ్లోర్ లెంత్ ఆల్మోస్ట్ ఫ్లోర్ లెంత్ వస్తుంది, ఫుల్ గేర్ వస్తుంది. ఈ డ్రెస్ కాస్ట్ 1200. ఓకే భారతి గారు, విఘ్నేశ్వర సిల్క్స్లో ఉన్నటువంటి డిజైనర్ డ్రెస్సెస్ అన్నీ కూడా మా వ్యూవర్స్ అందరికీ చక్కగా ఎక్స్ప్లెయిన్ చేసి చూపించారు. థ్యాంక్ యూ సో మచ్. ఓకే అండి. చూసారు కదండి, ఆల్ డిజైనర్ డ్రెస్సెస్ చాలా బాగున్నాయి కదా. మరి ఇప్పటివరకు చూసిన డ్రెస్సెస్ అన్ని మీకు నచ్చినట్లయితే ఎర్రగడ్డ సుందర్ నగర్ కాలనీలో ఉన్న విఘ్నేశ్వర సిల్క్స్ని విజిట్ చేయండి. ఇది ఇవాల్టి సొగస్యుడి తర్మ. తిరిగి రేపు ఎపిసోడ్లో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు, నమస్కారం. ఈ కార్యక్రమాన్ని www.youtube.com/vanitaTV ఛానల్లో చూడండి.